రాఘవయ్య నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం ప్రార్థన ముగించి టీ తాగి విడిచిన బట్టల్ని సోడాలో ఉడకేసి జాడించి ఆరేసుకుంటుంటే సుడిగాలిలా దూసుకొచ్చింది వాణి. పున్నమి నాటి చంద్రబింబంలా సంతోషంతో వెలిగిపోతోంది ఆమె ముఖం. హడావిడిగా పరిగెత్తుకొచ్చిందేమో ఆయాసంతో రొప్పుతోంది. ఛాతీ పైకి కిందకి కదులుతూ అలసటను వ్యక్తం చేస్తోంది. నుదుటి మీద అలుముకున్న చెమట బిందువులు లేయండలో ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఏంటమ్మా, ఎందుకిలా ఆయాసపడుతున్నావు? ప్రేమగా అడిగాడు రాఘవయ్య. తాతగారు, నిన్న అనంత్ మీతో ఏం చెప్పాడు? చెప్పాను కదమ్మా, నిన్న మీ ఇంటి దగ్గర. ఆమె ఆరాటాన్ని చూసి తనలో తనే నవ్వుకున్నాడు రాఘవయ్య. పెళ్లికి ఇష్టపడ్డాడని చెప్పారు, అంతే తప్ప అతనితో మీరేం మాట్లాడారో అవన్నీ చెప్పలేదుగా. చెప్పండి తాతగారు, ప్లీజ్. ఆమె అలా అడుగుతుంటే అతనికి భలే ముచ్చటేసింది. అతని మనవలకి మనవరాళ్ళకి అతని దగ్గర చనువు లేదు. ఎవరో పరాయి వ్యక్తిని చూసినట్టు బితుకుమంటూ చూస్తారే తప్ప మాట మంతి ఉండదు. అతను పలకరిస్తే మాత్రం ముక్తసరిగా జవాబిస్తారు. అతను ఈ వృద్ధుల నివాస గృహానికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మొక్కుబడి తీర్చుకోవడానికన్నట్టు కొడుకులిద్దరూ రావడమే గాని కోడళ్ళు మనవలు ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు వాణి తాతగారు అంటూ నోరారా పిలుస్తుంటే అతని మనసు పులకించిపోతుంది. పెళ్ళయ్యాక మీ ఆయన అడగమా చెప్తాడు అన్నాడు నవ్వుతూ. చి పొండి తాతగారు అంది బుంగమూతితో. ఏంటి తాతగారు, అవసరం తీరిపోయింది కనుకనా మనవరాలు తాతగారిని పొమ్మంటోంది. అనంతు గొంతు విని గబాలన తల తిప్పి చూసింది వాణి. అతని కళ్ళు ఆమెని ప్రేమపూర్వక దృక్కులతో స్పృశిస్తున్నాయి. ఆ చూపులు గిలిగింతలు పెడుతున్నట్లు అనిపించడంతో వాణి చెంపలు సిగ్గుతో కెంపులయ్యాయి. మెడలో ఉన్న పూసల దండని మెలితిప్పుతూ కింద పెదవిని పళ్ల మధ్య నొక్కిపడుతూ ఓరకంట అతని చూస్తోంది. నువ్వెలానూ తన జీవితంలో ప్రవేశించబోతున్నావు కదయ్యా, ఇంకా ఈ తాతయ్యని పొమ్మనకపోతే ఉండమంటుందటయ్యా. వాణి వైపు చూసి ముసిముసిగా నవ్వాడు రాఘవయ్య. అది కాదు తాతగారు, గాబరా పడుతూ ఏదో చెప్పబోతుంటే ఊరికే అన్నానమ్మా. నువ్వు అనంత మాట్లాడుకుంటూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాఘవయ్య వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేసి. ఇద్దరూ మెల్లగా బయటికి నడిచారు. అను, తాతగారు చెప్పింది నిజమేనా? మెల్లగా అడిగింది వాణి. అబద్ధం అనుకుంటున్నావా? అల్లరిగా నవ్వాడు అనంత్. కాదు కాని నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నాను అంది తన అదృష్టానికి తనే పొంగిపోతూ. వాణి డియర్, మన ప్రేమ మీద మనకే నమ్మకం లేకపోతే అది కలకాలం ఎలా నిలవగలుగుతుంది చెప్పు. పిచ్చి పిచ్చిగా ఏవేవో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. సాయంకాలం తాతగారితో కలిసి మీ ఇంటికి వస్తాను. మీ నాన్నగారితో అన్నీ వివరంగా మాట్లాడతాను. సాధ్యమైనంత తొందరలో మన పెళ్లి జరిగిపోతుంది. మరి మీ నాన్నగారు అమ్మగారు? వాళ్ళకి తర్వాత చెప్తాను. పరీక్షలయ్యాక సెలవుల్లో ఇక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో చూసుకోవాలి. ఉద్యోగం దొరికిందంటే వాళ్ళు కాదన్నా మన బ్రతుకు మనం బ్రతకొచ్చు. పోనీ ఉద్యోగం వచ్చాకే నాన్నతో చెప్పి తిట్లో దీవెనలో అందుకున్నాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటే అంతవరకు వాణీదేవి గారికి దూరం దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ చిలిపిగా నవ్వాడు. సిగ్గుతో వాణి కళ్ళు బరువుగా వాలిపోయాయి. ఇద్దరూ పార్కులో ఎదురెదురుగా కూర్చునున్నారు. అనంత్ ఆమె చేతినందుకుని ప్రేమగా నొక్కుతూ, వాణి, నేను నీ వాణ్ణి, ఎటువంటి భయాలు అనుమానాలు పెట్టుకోకు అన్నాడు. స్నేహితురాలింటికని చెప్పి బయలుదేరి ఇలా వచ్చానని, తొందరగా వెళ్ళిపోవాలని గాబరా పడుతూ లేచి సాయంకాలం తప్పక రమ్మని అనంత్ని మరోసారి హెచ్చరించి హడావిడిగా వెళ్ళిపోయింది వాణి. రాఘవయ్య అనంత్ వెళ్లేసరికి అప్పారావు వీరి కోసమే ఎదురు చూస్తున్నట్లు గుమ్మంలోనే నిలబడున్నాడు. రండి తాతగారు, సాదరంగా ఆహ్వానించాడు ఇద్దరిని. నేను చెప్పింది ఇతని గురించేనయ్యా, పేరు అనంత్. ఈ ఏటితో చదువు పూర్తవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు అంటూ అనంత్ని అప్పారావుకి పరిచయం చేశాడు రాఘవయ్య. టిప్ టాప్ గా దర్జాగా ఉన్న అనంతం చూసి అంతవరకు అప్పారావు మనసులో ఉన్న సంశయం కాస్త తీరిపోయి సంతృప్తి కలిగింది. తన కూతురు చాలా అదృష్టవంతురాలని మనస్ఫూర్తిగా నమ్మాడు. మర్యాదగా కుర్చీ చూపించి, కూర్చోండి బాబు. తాతగారు, మీరిలా కూర్చోండి. పార్వతి, తాతగారు వచ్చారు, ఇలారా అంటూ హడావిడిగా పిలిచాడు. వారిది 2 గదుల రేకులిల్లు. అనంత రాక నిమిత్తం సర్దడం వల్ల ముందు గది కాస్త నీటిగానే ఉంది. లోపలికెళ్లే గది ద్వారానికి చీర చింపి కుట్టిన కర్టెన్ వేలాడుతోంది. ఆ కర్టెన్ తొలగించుకొచ్చిన పార్వతి చేతుల్లో ఉన్న మంచినీళ్ల గ్లాసులు ఇద్దరికీ చెరొకటి ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగింది. అత్తమ్మని పిలు, ఆ అబ్బాయిని నేను చూడలేదని తర్వాత గొడవ చేస్తుంది అన్నాడు అప్పారావు పార్వతితో. చెప్పాను, లోపల మనవరాలతో ముచ్చట్లు చెప్తోంది, వస్తుంది అంది పార్వతి. ఎవరితోనో ఆసుపత్రికి వెళ్లారని. ఈ రోజు ఉదయమే ఆవిడికి పురుడొచ్చింది. మీరొస్తారని కబురు చేస్తే అమ్మ మధ్యాహ్నమే వచ్చేసింది అంది పార్వతి.
రాఘవయ్య మాట పూర్తి కాకముందే మరు నిమిషంలోనే కట్టెను తొలగించుకుని ఒక వృద్ధురాలు బయటకొచ్చింది. చర్మం అంతా ముడతలు పడుంది. కళ్ళు గుంటలు పడ్డాయి గాని చూపు మాత్రం మందగించలేదు. ఒకటి రెండు పళ్ళు ఊడినా మిగిలిన పళ్ళు గట్టిగానే ఉన్నాయి. బక్క చిక్కిన ఆమె శరీరానికి ఆచ్ఛాదనంగా ఉంది నేత చీర. రెండు చేతులకి వెండి కంకణాలు. జుట్టు నలుపు తెలుపు కలనేతలా ఉంది. అత్తమ్మ, ఈ అబ్బాయే మన వాణిని పెళ్ళాడతానంటున్నాడు. ఈ తాతగారికి బాగా తెలిసిన అబ్బాయంట అన్నాడు అప్పారావు పరిచయం చేస్తున్నట్లుగా. దానికి కళ్యాణ గడియ తోసుకొచ్చేసింది. కాదనడానికి మనమెవరం అప్పారావు. చేతులు పైకెత్తి గాల్లోకి నమస్కరించి, బాబూ, మీ అమ్మా నాన్న ఈ పెళ్లి ఒప్పుకుంటారా అడిగింది అనంతని. లేక లేక కలిగిన కొడుకుని నేను అడిగిందేది ఇంతవరకు మా అమ్మ నాన్న కాదనలేదు. ఇది కాదనరు అన్నాడు అనంత్. ఈయన నీకేమవుతారు? రాఘవేణి చూపించి అడిగింది. బాగా కావలసిన వారు. మా నాన్నగారికి స్నేహితులు. ఏం చెప్పాలో తెలియక నోటుకొచ్చింది చెప్పేశాడు అనంత్. అట్టాగా, మా మనవరాలకి పెళ్లి కుదిర్చి పుణ్యం కట్టుకున్నారు. ఈ పెళ్లి కూడా మీ చేతుల మీదుగా జరిపించి దాన్ని ఇంటిదాని చేసే పూచి కూడా మీదే అందామె. నాదేముందమ్మా, వాళ్ళిద్దరికీ రాసిపెట్టుంది. నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాడు రాఘవయ్య. ఆ చేత్తో మా పెద్దదానికి కూడా ఏదో సంబంధం చూసి ముడెట్టేయండి తాతగారు అంది పార్వతి. ఆ టైం వస్తే ఆ అబ్బాయి మన అమ్మాయిని వెతుక్కుంటూ తనే వస్తాడమ్మా. ఇంతకీ అమ్మాయిలిద్దరూ ఏరి? ఇదిగో తాతగారు, నేను వచ్చేశాను అంటూ టిఫిన్ ప్లేట్లతో ప్రత్యక్షమైంది రాణి. అనంతని చిరునవ్వుతో పలకరించి ప్లేట్ అందించింది. చెల్లయ్యేదమ్మా. ఎంతైనా పెళ్లి కూతురు కదా, పాపం సిగ్గుపడుతోంది చిన్నగా నవ్వుతూ చెప్పింది. పెళ్లి ఏర్పాట్ల గురించి కాసేపు మాట్లాడుకున్నాక అనంత్ రాఘవయ్య మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు. రాఘవయ్యని ఆశ్రమం దగ్గర దిగవిడిచి గోయిగూడలో ఉన్న తన రూంకి చేరుకున్నాడు అనంత్. ఇనప గొళ్ళాన్ని తలుపు మీద టకటకలాడించాడు రాఘవయ్య. అతని మనసులో ఒక రకమైన ఉద్విగ్నత, ఆరాటం. ఎవరది అంటూ తలుపు తెరిచిందామె. రాఘవయ్యని చూసి, మీరాబాబు రండి లోపలికి ఆహ్వానించింది. మౌనంగా లోపలకు నడిచి కుర్చీ వాల్చుకుని కూర్చున్నాడు రాఘవయ్య. ఇంట్లో ఎవరూ లేరాండి అడిగాడు. లేరు బాబు. రాణి అప్పారావు డ్యూటీకి వెళ్ళిపోయారు. వాణి మా అమ్మాయి బజార్కి వెళ్లారు. మగపిల్లలిద్దరూ బళ్ళోకి వెళ్లారు. మంచినీళ్లు కావాలా అడిగింది. ఆహా, వద్దమ్మా. అతను అన్యమనస్కంగా ఉండడం గమనించి, బాబు, నిన్నక్కడి నుంచి వెళ్ళాక ఆ అబ్బాయి ఏమైనా చెప్పాడా అడిగింది. అబ్బే, అలాంటిదేమీ కాదమ్మా. ఏదో పేదవాళ్ళం బాబు. నాక ఒక గానొక్క పిల్ల. దాని కడుపున 4 కాయలు కాశాయి. మగపిల్లలిద్దరూ చిన్నోళ్ళైనా ఆడపిల్లలిద్దరూ ఎదిగి గుండెల మీద కుంపట్లయ్యారు. పెద్దదానికి కాకుండా చిన్నదానికి చేయడం నాకు అసలు ఇష్టమే లేదు. మా అల్లుడు రాణి కూడా నువ్వు ఆ మాట ఎత్తడానికి వీల్లేదని నా గొంతు మీద కూర్చున్నారు. మీరన్నట్లు ఆ గడియొస్తే దానికే అవుతుందని సరిపెట్టుకుని నోరు మూసుకుని ఊరుకున్నాను. అయినా నా టైం అయిపోయింది. ముందు కాలం వాళ్ళది. అంతా నా చేతుల్లోనే ఉందన్నట్లు వాళ్ళ ఇష్టానికి కాదని నేను చేసేదేమిటి? వేదాంత ధోరణిలో చెప్పుకుపోతుందావిడ. అమ్మా, మీరేమీ అనుకోనంటే నాదొక మాట. ఆవిడ వాక్ ప్రవాహానికి అడ్డుపడ్డాడు రాఘవయ్య. చెప్పండి బాబు. గట్టుపల్లి అనే ఊరు మీకు తెలుసా? ఆమె ముఖ కవళికల్ని గమనిస్తూ అడిగాడు. బాబూ, మీరెవరు? ఆమె గొంతు వణికింది. నా పేరు రాఘవ. మా అమ్మ సుబ్బమ్మ, నారాయణ మా నాన్న గబగబా చెప్పేశాడు రాఘవ. రాఘవ, తమ్మిగా సన్నగా గొణిగిందామె. కుర్చీ దిగి అమాంతం కింద కూలబడి ఆవిడ చేతులు పట్టుకుని భోరుమన్నాడు రాఘవయ్య. అక్క, ఈ జన్మలో నిన్ను చూస్తాననుకోలేదు. తమ్మి, నువ్వు ఇక్కడ ఇలా అమ్మాయ్యా? నోట్లో నుంచి మాట సరిగ్గా రావడం లేదు లక్ష్మమ్మకి తడబాటు వల్ల. అక్క, నువ్విలా ఒంటరిదానివైపోవడానికి కారణం నేనే కదూ. నిన్ను ఆ బుచ్చిబాబు పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళకి చెప్పకుండా ఉంటే అతనికి బలవంతంగా పెళ్లి చేసేవాడు కాదు ఆయన. పోనీలే రాఘవ, ఇప్పుడు ఆ ఊసులన్నీ ఎందుకు? పాత జ్ఞాపకాలు చుట్టుముట్టడంతో గుండె లోపలి పొరల్లో నిక్షిప్తమైన దుఃఖం ఎగదన్నుకొస్తోంది. ఊపిరి బిగబట్టి ఆ దుఃఖాన్ని ఆపుకుంటోంది. తనే మళ్ళీ మనసుని అదుపులో పెట్టుకోలేక, తమ్మి, చిన్నబాబు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా అడిగింది. చేసుకున్నాడటక్క. చెప్పకుండా వాళ్ళ ఇంట్లోంచి అర్ధరాత్రి పూట చెప్పకుండా వచ్చేసావెందుకు? చెప్తే ఆ అమ్మాయ రాణిస్తారేటి? నా మూలంగా అయ్యకి చెడ్డ పేరు. పైగా ఆ అనంతం బాబు మూలంగా తిప్పలు. అందుకే అందరూ నిద్రపోయాక లేచొచ్చేశాను అంది లక్ష్మమ్మ. తను ఇంట్లో నుంచి వచ్చేశాక బుచ్చిబాబు తన కోసం ఆ అర్ధరాత్రి వేళ వచ్చాడని రాఘవయ్య చెప్పగా విని నిజంగా తను చాలా పొరపాటు చేశానని చాలా బాధపడిందామె. తనని తానే తిట్టుకుంది. అక్క, అప్పట్నుంచి ఎక్కడెక్కడ తిరిగావు? పార్వతి ఆ చిన్నబాబు కూతురేనా అడిగాడు.
తన మనసులో ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అన్నట్టు. దీర్ఘంగా నిట్టూర్చి, అవును తమ్మి. నేను జీవోత్సవంగానైనా ఇలా బతుకున్నానంటే కారణం ఆ బిడ్డే. లేకుంటే నేను ఆనాడే నా జీవితాన్ని ముగించేదాన్ని అంది గత కాలపు జ్ఞాపకాల్లోకి తొంగి చూస్తూ. లక్ష్మి మెల్లగా తల పైకెత్తి చూసింది. తల్లి గురక వినిపిస్తోందే గాని ఆ మసక చీకట్లో మనిషి సరిగ్గా కనిపించడం లేదు. లేచి అడుగులో అడుగేసుకుంటూ వచ్చి తలుపు తీసి బయటకొచ్చింది. ఏడ్చి ఏడ్చి అలసున్న ఆమెని చల్లని గాలి తెరొచ్చి ఆప్యాయంగా స్పృశించి సేద తీర్చింది. తల తిప్పి తండ్రి వైపు చూసింది. గాఢ నిద్రలో ఉన్నాడు నారాయణ. వెలకిల్లా పడుకునున్న అతని ఛాతీ పైకి కిందకి లయబద్ధంగా కదులుతోంది. ఉబుకొస్తున్న దుఃఖాన్ని అదిం పట్టడానికన్నట్లు చేతిని నోటికి అడ్డుగా పెట్టుకుని వడివడిగా అడుగులేసింది. ఎటు నడుస్తుందో ఆ చీకట్లో ఆమెకే తెలియడం లేదు. ఎదురుగా ఉన్న దిగుడు బావిని చూసి ముందుకి వేయబోయిన అడుగుని వెనక్కి తీసుకుంది. ఊరికి ఉత్తరంగా వచ్చినట్లు గ్రహించుకుంది. బావిలో నీరు నిశ్చలంగా ఉండే రారమ్మని ఆహ్వానిస్తోంది. అవును, ఆ నీటిలో తలదాచుకుంటే తన జీవితానికి కూడా నిశ్చింత. అడుగు ముందుకి వేయబోయింది. పండుటాకు రాలి నీటిలో పడి నిశ్చలత చెదిరిపోయింది. కడుపులో పిండం కదిలి అడుగుని వెనక్కి లాగింది. అప్రయత్నంగా ఆమె చెయ్యి కడుపు మీద పడింది. ఆప్యాయంగా ఆ చేత్తో పొట్ట నిమురుకుంది. బావిలో నీరు మళ్లీ నిశ్చల స్థితికి చేరుకుంది. కాని ఆమె మనసులోని అలజడి మాత్రం అధికం కాసాగింది. కొద్ది క్షణాలకి కల్లోలిత మనసు కుదుటపడగా అప్రయత్నంగా వెనుతిరిగింది. చాలాసేపు నడిచి పక్క ఊరి పొలిమేర గుండా పోతున్న రైలు మార్గం వెంబడి సాగి తెల్లవారక ముందే స్టేషన్ చేరుకుంది. అప్పుడే ఏదో బండి బయలుదేరబోతోంది. గబాలను ముందు వెనక ఆలోచించకుండా దాంట్లోకి ఎక్కి కూర్చుంది లక్ష్మి. అర్ధరాత్రి నుంచి కళ్ళు చిట్లించుకుని చూస్తూ అదే పనిగా నడవడం వల్ల బాగా అలసిపోయిందేమో. రైల్లో ఎక్కగానే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. గమ్యం తెలియని, గమ్యం లేని బాటసారిలా ఉంది ఆమె పరిస్థితి. ఎవరో కాళ్లతో తన్నుతున్నట్లనిపించి మెల్లగా కళ్ళు తెరిచింది లక్ష్మి. బూటుకాలొచ్చి డొక్కలో తగిలింది. అమ్మా! బాధగా మూలిగింది లక్ష్మి. కళ్ళు తెరవగానే ఎదురుగా నిలబడున్న వ్యక్తిని చూసి భయంతో గజగజ వణికింది. లేవమంటుంటే వినిపించట్లేదు? ఏమే దొంగముండా! ఆ సేటుని చంపేసి హాయిగా ఏమి ఎరగనట్టు పడుకున్నావా? చేతులకి బేడీలు తగిలిస్తూ అన్నాడు ఒక పోలీసు. బోదురు కప్ప బెకబెకలాడుతున్నట్లుగా అనిపించే గొంతుతో. అతను అంటున్నదేంటో అర్థం కాక అయోమయంగా చూసింది లక్ష్మి. సీటు మీద వెలకిల్లా పడుకుని ఉన్నాడొక వ్యక్తి. సుమారు 45-50 సంవత్సరాల వయసుంటుంది. 5-5.5 పొడుగున్న, బాగా లావుగా ఉండడం వల్ల పొట్టిగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. పంచెకట్టి సిల్కు జొబ్బా వేసుకున్నాడు. నెత్తిన నల్లని టోపీ, చెవులకి బంగారపు పోగులు, నుదుట గంధం, ఆ మధ్యలో కుంకుమ బొట్టు. కుడి చేతికి వెండి కడియ ఉంది. ఛాతీ మీద నుంచి రక్తం ధారగా కారుతోంది. సీటంతా అలుముకుని బొట్లు బొట్లుగా కింద పడుతోంది. ఈ కత్తితోనేగా చంపావ్? బోదురుకప్ప బెకబెకలాడుతూ చూపిన కత్తిని చూసింది. 5-6 అంగుళాల పొడవున్న కత్తి, 4 అంగుళాల స్టీలు పిడితో సహా మొత్తం కత్తంతా నెత్తురుతో తడిసి నిప్పు కడ్డీలా మెరుస్తోంది. తన చేతుల మీద, ఒంటి మీద కూడా ఉన్న నెత్తుటి మరకలను చూసిన లక్ష్మి కళ్ళు గిర్రును తిరిగాయి. పడబోయి పక్కనున్న కమ్మీ పట్టుకుని నిలదొక్కుంది. ప్రేక్షకుల వాక్యాలు, పోలీసుల తిట్లు అన్నీ మౌనంగా భరించి వారి చెప్పినట్లు చేస్తూ హత్యానేరం మీద వేసుకుని చివరికి జైలు గోడల మధ్య బంధింపబడింది లక్ష్మి. ఎవరొచ్చినా, ఏమడిగినా, తిట్టినా, చివరికి కొట్టినా కూడా మౌనంగా భరించడం తప్ప పెదవి విప్పలేదు లక్ష్మి. తను నిర్దోషినని ఆమెకు తెలుసు. ఆ మాటే పైకి చెప్తే ఎవరూ నమ్మరని కూడా తెలుసు. తనకి బ్రతకడానికో నీడ కావాలి. ఎక్కడైతేనే. అందుకే మౌనాన్ని ఆశ్రయించింది లక్ష్మి, రోజులు గడవడం కోసం. ఇంకా కేసు నడుస్తుండగానే జైల్లోనే ఆడపిల్ల పుట్టింది లక్ష్మికి. అప్పట్నుంచి ఆ పాపే ఆమె లోకం. ఆమె తన ఆశలు, ఊహలు అన్నీ ఆ పాప చుట్టూనే అల్లుకుంటోంది. తన మీద హత్యానేరం మోపబడి ఆ జైల్లో మొగ్గుతోందనే ధ్యాస కూడా ఆమెకు లేదు. 2 సంవత్సరాలు గడిచాక లక్ష్మిని నిర్దోషిగా భావించి విడుదల చేశారు కోర్టువారు. ఒక దొంగల ముఠ ఆ సేటుని చంపి అతని వద్దనున్న నగలు, డబ్బు దొంగలించి అతన్ని పొడిచిన కత్తిని అదే పెట్టెలో ఒళ్ళు తెలియకుండా పడున్న లక్ష్మి దగ్గర పడేసి ఆమె ఆ హత్య చేసిందన్నట్లు గుర్తులు దొరికేలా ఆమె బట్టల మీద, ఒంటి మీద నెత్తురు చల్లి పరారీ అయినట్లు రుజువైంది. పంజరంలోంచి బయటపడినట్లు హాయిగా ఊపిరి పీల్చుకుంది లక్ష్మి. ఇన్నాళ్లు వెతుక్కోవలసిన అవసరం లేని తిండి సమస్య కళ్ళెదుట నిలిచి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన కోసం కాకపోయినా పాప కోసం, పాప ఆకలిని తీర్చడం ఎలాగో తెలియక తనలో తనే కుమిలి కుమిలి ఏడ్చింది లక్ష్మి. ఆమె అభ్యర్థనను కాదనలేక ఒక ఉదార స్వభావుడు చిన్నపిల్లల స్కూల్లో ఆయాగా పనిపించాడు.
ఆ ఆధారమే పాపని పార్వతిని పెంచి పెద్దది చేసేందుకు దోహదం చేసింది. భర్త వదిలేసిన స్త్రీ అంటే అవమానాల పాలు కావలసొస్తుందేమోనని భావించి ఎవరైనా అడిగితే పాప కడుపున పడగానే భర్త మరణించాడని చెప్పడం అలవాటు చేసుకుంది. పాప భవిష్యత్తు దృష్ట్యా అలా చెప్పడమే మంచిదని ఆమె ఊహించింది. దినదిన ప్రవర్ధమానమవుతున్న కూతుని చూసి మురిసిపోవాలో, తన దురదృష్టానికి చింతించాలో తెలియక నిర్లిప్తంగా రోజులు గడపడం అలవాటు చేసుకుంది లక్ష్మి. ఇరుగు పొరుగు వారిని మంచి చేసుకుని వారికి ఆ పని ఈ పని చేసి పెడుతూ డబ్బు కూడబెట్టి అప్పారావుతో పార్వతి పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకుని హాయిగా నిట్టూర్చింది లక్ష్మమ్మ. అప్పారావుకి తల్లి తండ్రి లేరు. అత్తగారిని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక, భార్య కోరిక కాదనలేక తనతో పాటు తీసుకొచ్చేశాడు ఆమెను కూడా. హాయిగా సాగే కూతురి కాపురాన్ని చూసి తల్లిగా ఎనలేని ఆనందాన్ని అనుభవిస్తూ మనమరాళ్ళు మనవలతో హాయిగా సంతోషంగా కాలక్షేపం చేస్తోంది లక్ష్మమ్మ. అక్క, నా మూలంగా నువ్వెన్ని కష్టాలు పడ్డావు. కంట నీళ్లూరుతుంటే ఉత్తరీయంతో తుడుచుకుంటూ అన్నాడు రాఘవయ్య. నీ మూలంగా కాదురా తమ్మి, అది నా రాత. భగవంతుడు రాసిన ఆ రాతని ఎవరు తప్పించగలరా చెప్పు, అంది వేదాంత ధోరణిలో. బజార్ నుంచి వచ్చిన పార్వతి వాణి నేల మీద దగ్గరగా ఎదురెదురుగా కూర్చునున్న రాఘవయ్య లక్ష్మమ్మను చూసి గుమ్మంలోనే నిలబడిపోయారు. తాతగారు, ఎంతసేపైంది మీరొచ్చి? వాణి పలకరింపుతో వాస్తవానికొచ్చిన రాఘవయ్య, రండమ్మా, ఎంత ఆలస్యమైందేమిటి? అడిగాడు అభిమానంగా వారి వైపు చూస్తూ. అతని గొంతులో ద్యోతకమవుతోన్న మార్పుని గమనించిన పార్వతి మరింతగా ముఖం చిట్లించుకుంది. ఆమె ముఖంలోని అసహనాన్ని గుర్తించిన రాఘవయ్య కించిత్తు బాధపడినా వెంటనే తమాయించుకుని, అమ్మ పార్వతి, ఇలా ఒక్క నిమిషం కూర్చో, నీతో చాలా విషయాలు చెప్పాలి అన్నాడు. చేతిలో ఉన్న సంచిని గోడవారగా పెట్టి అయిష్టంగానే తల్లికి రాఘవయ్యకి ఎదురుగా కూర్చుంది పార్వతి. సంచులు లోపల పెట్టి కాళ్ళు కడుక్కుని మంచినీళ్లు తాగుతూ వచ్చిన వాణి రాఘవయ్య పక్కగా కూర్చుని అతను చెప్పేది ఆశ్చర్యంగా వింటూ గుడ్లప్పగించి చూడసాగింది. అంతా చెప్పి, అమ్మా పార్వతి, నన్నలా అసభ్యంగా చూడకు, నేను మీ మావయ్యని అన్నాడు. లోపలికి అడుగు పెడుతూనే తను వారిద్దరి వైపు చూసి ముఖం చిట్లించుకోవడం గుర్తొచ్చి తనని తానే తిట్టుకుంది పార్వతి. ఇద్దరూ తల నెరిసిన వృద్ధులు. వారి మీద తనకలాంటి దురభిప్రాయం ఎలా కలిగింది అసలు అని మదన పడింది. చ, అదే మాట తాతగారు, అమ్మకి నాన్నకి మీరంటే చాలా గౌరవం అనేసింది వాణి. అమ్మ వాణి, నేను నీ సొంత తాతయ్యనని తెలియకుండానే ఆ రోజు నా ప్రాణాల్ని కాపాడావు అన్నాడు ప్రేమగా వాణి తల నిమురుతూ. భలే వారే, మా తాతయ్యనని నా అంతరాత్మకు తెలిసేమో, అందుకే అప్పుడు నాకలా అనిపించింది, నవ్వేసింది వాణి. అంతవరకు తలదించుకుని కూర్చునున్న పార్వతి మెల్లగా తల పైకెత్తి వణుకుతున్న తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుని, అమ్మా, నీకొక తమ్ముడున్నాడని మాట మాత్రంగానైనా ఎప్పుడూ చెప్పలేదేంటి అంది గద్గద స్వరంతో. కావాలని అందర్నీ వదిలేసుకునొచ్చాక మళ్ళీ ప్రతి క్షణం వారిని గుర్తు చేసుకుంటూ బాధపడ్డం కంటే నాకెవరూ లేరు, నేను ఒంటరిదాన్ని అనుకుంటూ బ్రతకడమే మంచిదనిపించింది. అందుకే నాకో తమ్ముడున్నాడని, తల్లి తండ్రి ఉన్నారని కానీ ఎవరికీ చెప్పలేదు అంది లక్ష్మమ్మ. తాతయ్య, మరి అమ్మ వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా అడిగింది వాణి. చేసుకున్నాడమ్మా, భారంగా అన్నాడు రాఘవయ్య. ఛ, బుద్ధిలేని మనిషి, చిరాగ్గా ముఖం పెట్టింది. అందులో అతని తప్పేమీ లేదమ్మా. వాళ్ళ నాన్న కాదన్నా అర్ధరాత్రి వేళ మా ఇంటికొచ్చాడా రోజు. తనకా పెళ్లి ఇష్టం లేదని అక్కని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతానని నాన్నని బ్రతిమాలి ఒప్పించాడు. తీరా చూస్తే ఇంట్లో లేదక్క. మాతో పాటు అతను బాధపడ్డాడు. తెల్లవారే వరకు మా నాన్నతో కలిసి ఊరంతా తిరిగి వెతికాడట. వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేక వాళ్ళ మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని తిరిగొచ్చాక కూడా మా నాన్నతో లచ్చి నన్నిలా అన్యాయం చేసి పోతుందనుకోలేదు మావ అంటూ బాధపడ్డాడట చెప్పాడు రాఘవయ్య. పోన్లేండర్రా, జరిగిపోయిన దాని గురించి ఇంత చర్చెందుకు అంది లక్ష్మమ్మ ఆ ప్రసంగం అనవసరం అన్నట్టు. పైకి అలా అందేగాని ఆమె చాలా బాధపడుతోందని శ్రోతల ముగ్గురు ఇట్టే గమనించారు. పొద్దుగూకిందని రాఘవయ్య బయలుదేరబోతుంటే, తాతయ్య, ఎవరూ దిక్కులేని వాళ్ళలా అక్కడ ఉండడం ఏమిటి? ఇన్నాళ్ళు ఉంటే ఉన్నారు, ఇప్పుడు వెళ్ళొద్దు, మాతో పాటే మీరు ఉండొచ్చు అంది వాణి. అవును మావయ్య, ఇక్కడే ఉండిపోండి అంది పార్వతి. కన్నపిల్లలకే లేదు, నిన్నగాక మొన్న పరిచయమైన మీకెందుకమ్మా నా మీదింత అభిమానం? రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తమ్మి, పిల్లలు, నువ్వు కన్న పిల్లలుండే ఇలా ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన గతి పట్టిందా నీకు? ఆవేదన ధ్వనించింది లక్ష్మమ్మ గొంతులో. నిర్లిప్తంగా నవ్వి, ఎవరికి వారే ఈ రోజుల్లో. నేనేమైనా ఆస్తులు సంపాదించిచ్చానా వాళ్ళకి? అంతస్తులు ఏర్పాటు చేసి పెట్టానా?
ఎవరి సంసారాలు వాళ్ళకే భారంగా అనిపిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి అదనపు భారాన్ని ఎవరు నెత్తిన పెట్టుకుంటారు అన్నాడు. అదేంటి మావయ్య, ఆస్తులతోనే బంధుత్వాలు నిలుస్తాయా? నువ్వు పెంచి పెద్ద చేయింది వాళ్ళంతా పెద్దవాళ్ళయ్యారా? అంది పార్వతి. ఒక రకంగా చూస్తే తప్పు నాదేనమ్మా. ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. పోనీ అమ్మా, ఈ జీవితం ఇలా గడిచిపోతే చాలు. వస్తూనే ఉంటానుగా. నిన్న అనంతతో కలిసొచ్చినప్పుడు మీ అమ్మను చూసి అడగడానికి తటపటాయించాను. రాత్రంతా నిద్ర పట్టలేదు. అనుమానం తీర్చేసుకుని అవునో కాదో తేల్చేసుకుంటే తప్ప మనసులోని అలజడి తగ్గదని, ఏమైతే అయిందని ఇవాళొచ్చాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది తల్లి. మావయ్య, నిన్నిక్కడి నుంచి వెళ్ళాక ఆ అబ్బాయి మళ్ళీ ఏమైనా చెప్పాడా? అడిగింది పార్వతి. చెప్పాడమ్మా, తొందరగా ముహూర్తం పెట్టించమని. వాణి వైపు చూసి నవ్వాడు రాఘవయ్య. పో తాతయ్య, తురున లోపలికి పరిగెత్తింది వాణి. తమ్మి, పెద్దదానికి కూడా నీ ఎరుకలో ఏదైనా సంబంధం ఉంటే చూద్దు అంది లక్ష్మమ్మ. ఇప్పుడు వాణికి నేనేమీ చూడలేదు, తనే చూసుకుంది అని చెప్పబోయి గబుక్కున మాట మింగేసి అలాగే అక్క అన్నాడు. వాణి తెచ్చిన టీ అందుకుని తాగేసి ఆ పొర వస్తే చెప్పమ్మా పార్వతి, వీలు చూసుకుని పంతులు గారి దగ్గరకు వెళ్ళి ముహూర్తం గురించి మాట్లాడి రమ్మను అన్నాడు. అలాగే మామయ్య, అప్పుడప్పుడు వస్తుండు. ఇన్నాళ్ల తర్వాత కనిపించావు. అమ్మకి తృప్తిగా ఉంటుంది, నీకు తృప్తిగా ఉంటుంది అంది పార్వతి సాగనంపుతూ. అలాగేనమ్మా, బయలుదేరాడు రాఘవయ్య. ఆచార్య గారిచ్చిన మందుతో రాఘవయ్య జ్వరం తగ్గలేదు సరికదా, మరింత ఎక్కువైంది. దాంతోపాటే సుబ్బమ్మకి నారాయణకి కంగారు కూడా ఎక్కువైంది. తన వల్ల కాదని పట్నం తీసుకెళ్లమని స్పష్టంగా చెప్పేశాడు ఆచార్య ఆ రోజు. ఆ దంపతులకి కాళ్ళు చేతులు ఆడలేదు. కూతురు కనిపించక పడే బాధకు తోడు కొడుకు జ్వరం గోరు చుట్టుపై రోకలిపోట్లు అనిపించసాగింది వారికి. చేతిలో చాలినంత డబ్బు లేదు. ఏం చెయ్యాలో పాలు పోలేదు నారాయణకి. అలాని చేతులారా కొడుకుని చంపుకోలేడు. అతనికి ఆ సమయంలో అనంతంగారే దిక్కయ్యాడు. పొలం ఆయనకు అమ్మేసి ఆయనిచ్చిన కొద్దిపాటి సొమ్ము తీసుకున్నాడు గత్యంతరం లేక. నిదానంగా అమ్ముకుంటే అంతకు 4 రెట్లు డబ్బొచ్చేది. కానీ అత్యవసరం తప్పదు కాబట్టి అదే చాలనుకున్నాడు నారాయణ. తట్టాబుట్టా సర్దుకుని కొడుకుని తీసుకుని పట్నం ప్రయాణమయ్యారు ఇద్దరు. సుబ్బమ్మ తాలూకా బంధువులింట్లో సామాన్లు పెట్టి కొడుకుని ఆస్పత్రిలో చేర్పించారు. గవర్నమెంట్ ఆస్పత్రి అని పేరే గాని రాఘవ జ్వరం నయమయ్యేసరికి పొలం అమ్మిన సొమ్ము కాస్త రెక్కలో చెగిరిపోయింది. పని కోసం తిరిగి తిరిగి చివరకొక రైస్ మిల్లులో లోడింగు అన్లోడింగ్ పనిచేసే లేబర్గా చేరాడు నారాయణ. మానసికంగా కుంగిపోవడం వల్ల శరీరం కూడా బలహీనమైపోయింది. కాసేపు పనిచేసేసరికి అలసట, విపరీతమైన నీరసం ముంచుకొచ్చేవి. అయినా కుటుంబ నిర్వహణ కోసం పడుతూ లేస్తూ పనిచేయక తప్పేది కాదు. అలాంటి సమయంలోనే ఒకరోజు లారీలోని బస్తాలు గొడవంలోకి చేరుస్తుండగా చెక్కమెట్లు ఎక్కుతూ ఒళ్ళు తూలి వీపు మీదున్న బస్తాతో సహా కింద పడిపోయాడు. అలా పడినవాడు ఇక మళ్ళీ లేవలేదు. సుబ్బమ్మ రెక్కలు తెగిన పక్షి అయింది. 15, 16 సంవత్సరాల వయసొచ్చినా బాధ్యతల్ని గుర్తించే జ్ఞానం మాత్రం రాలేదు రాఘవకి. పాచి పనిచేసి తల్లి సంపాదించుకొస్తుంటే శుభ్రంగా తినేసి ఆ తిన్నది అరిగేదాకా ఊరి మీద బలాదూరు తిరిగి రావడం అతని దినచర్య. కూతురు ఎలానూ ఇల్లు విడిచిపోయింది. అసలు బతుకుందో లేదో కూడా తెలీదు. ఉన్న ఒక్క కొడుకుని ఏమనడానికి నోరు రాక ఎప్పుడు ఇంటికొచ్చినా అదేమిటని అడక్కపోగా తను తిన్నా తినకపోయినా అగ్గగ్గలాడుతూ వాడి కడుపు నింపుతోంది సుబ్బమ్మ. క్రమంగా రాఘవయ్య వ్యసనాలకు బానిసై ఇంటికి రావడం కూడా తగ్గించేశాడు. కొడుకొచ్చే వరకు కళ్ళల్లో ఒత్తులేసుకుని గుమ్మంలోనే కూర్చునేది ఆ పిచ్చి తల్లి. ఆమె జీవితానికి ఆశ, ఆధారం అతడొక్కడే మరి. ఒక రోజు రాత్రి బాగా పొద్దుపోయాక బాగా తాగేసి ఇంటికొచ్చాడు రాఘవ. చలికి గుమ్మంలో ముడిచిపెట్టుకుని కూర్చున్న సుబ్బమ్మ అంత దూరం నుంచి కొడుకు కేకలు విని లోపలికొచ్చేసి ప్లేట్లో అన్నం పెట్టి సిద్ధంగా ఉంచింది. వచ్చేసరికి సిద్ధంగా ఉండకపోతే మళ్ళీ తినకుండా పడుకుంటే లేపడం తన వల్ల కాదని అనుభవపూర్వకంగా గ్రహించిందామె. 99 వంకలు పెడుతూ ముద్ద ముద్దకో తిట్టు తిడుతూ తిండిని తినేసి మొత్తుగా పడుకుండిపోతాడు రాఘవ. గుడ్ల నీరు కుక్కుకుంటూ నిద్రలేని రాత్రులు గడపడం అలవాటు చేసుకుంది సుబ్బమ్మ. కాని ఆ రోజు అలవాటు ప్రకారంగా అతనొక్కడే రాలేదు. వెంట మరొక స్త్రీ ఉంది. పొట్టిగా, నల్లగా, లావుగా ఉందామె. ముఖానికి దట్టంగా పౌడర్ పూసుకుని తల నిండుగా వాడిపోయినట్లున్న పూలు పెట్టుకుని శరీరంలోని ఒంపు సొంపుల్ని బహిర్గతం చేసే బట్టలు, ఆ బట్టల్ని ఛేదించుకుని బయటపడాలని తహతహలాడుతున్నట్లు అనిపిస్తోన్న పిటపిటలాడే శరీరం. ఆ చౌకబారు మనిషిని చూడగానే అప్రయత్నంగానే ముఖం చిట్లించుకుంది సుబ్బమ్మ. సుబ్బమ్మ పెట్టిన అన్నం పళ్ళాన్ని గాలితో తన్ని నీ యవ్వ అన్నం ఎవరికి కావాలే అంటూ గట్టిగా అరిచాడు రాఘవ. పళ్ళెం ఎగిరి టపీమని గోడ కొట్టుకుంది. అన్నమంతా చెదిరి నేలంతా పరుచుకుంది.
గుడ్లప్పగించి చూడ్డం తప్ప నోట మాట రాలేదు సుబ్బమ్మకి. రావే మళ్ళీ అంటూ ఆ స్త్రీ చెయ్యి పట్టుకుని మీదకు లాక్కుని మంచంలో కూలబడ్డాడు. ఆ ఇద్దరి బరువుకి తట్టుకోలేక బాధగా మూలుగుతున్నట్టు మంచం కిర్రు కిర్రుమంటూ చప్పుడు చేసింది. ఆ సిగ్గులేనితనానికి అసహ్యం వేసింది సుబ్బమ్మకి. చెంగు ముఖానికి అడ్డుపెట్టుకుని రెండంగల్లో బయటకొచ్చేసి చెక్క తలుపులు దగ్గరగా మూసింది. లోపలి దృశ్యాలు కంటబడితే భరించడం కష్టమని భావించి, అయినా వారి ఏకేకలు పకపకలు వినిపిస్తూ అసహ్యంతో సిగ్గుతో కుచించుకుపోయేలా చేస్తున్నాయి. ఆ చలిలో చీరచెంగు చుట్టూ కప్పుకుని ముడిచిపెట్టుకుని కూర్చుంది. తను, భర్త ఈ ఒక్కగానొక్క కొడుకు గురించి ఎన్నెన్ని కలలు కన్నారు. ఈ కొడుకు గొప్పవాడై తమని ఉద్ధరిస్తాడని ఏవేవో ఊహించుకునేవారు. పాపం లచ్చింతల్లి ఎప్పటికప్పుడు తమ్ముణ్ణి అదిలిస్తూనే ఉండేది. పాపిష్టిది తనే వీణ్ణి వెనకేసుకొచ్చి దాన్ని తిట్టి కొట్టేది. బిడ్డ ఎక్కడుందో ఎలా బతుకుతుందో. ఆ మాయదారి కామందు దాని ప్రాణానికి రాహువులా దాపరించాడు. ముక్కు పచ్చలారని బిడ్డ బతుకు నడివీధి పాలైంది. భగవంతుడా, మేమేం పాపం చేశామని ఇటువంటి పిల్లల్నిచ్చావు. అసలు పిల్లలు లేకపోయినా మా ప్రాణానికి హాయిగా ఉండేది. ఆయనకేం మహారాజు ఈ దారుణాలన్నీ చూసే పని లేకుండా హాయిగా దాటుకున్నాడు. నేనే మహాపాపం చేసుకునుంటాను. అందుకే ఈ ఘోరాలన్నీ చూస్తూ కుళ్ళి కుళ్ళి ఏడవలసి వస్తోంది. చలిగాలి రివ్వునొచ్చి తాకి గజగజలాడించడంతో ఆ ఆలోచనలన్నీ తాత్కాలికంగా పక్కకి నెట్టింది. లోపల అలజడి సద్దుమణిగినట్లు అనిపించడంతో తలుపులు తోసింది. వాళ్ళు పడుకునుంటే లోపలికెళ్ళి పడుకోనైనా పడుకోవచ్చునన్న ఉద్దేశంతో. లోపల గడియ వేసుకున్నారు కాబోలు తలుపు తెరుచుకోలేదు. తెల్లవారి వాళ్ళు తలుపు తీసే వరకు తనీ చలిలో చావాల్సిందే అనుకుని బాధగా నిట్టూర్చింది సుబ్బమ్మ.